గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు, గౌరవ స్థానిక శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్స్కి సంబంధించిన చైర్పర్సన్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్ నుంచి విచ్చేసిన ప్రతినిధులు, తోటి ఇండస్ట్రీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి నా కలీగ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితులు అందరికీ ఈ సందర్భంలో నా హార్దిక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది మన అందరికీ చాలా సుదినము. మన అందరికీ తెలుసు, గతంలో టీఎస్ ఐపాస్ అనే ఒక పాలసీ ఉండింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రివర్యులు చాలా సందర్భంలో ఈ విషయం చెప్పారు. దట్ టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈస్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి ప్రత్యేకంగా ఏమాత్రం బెనిఫిట్స్ లేవు. ఎక్కువగా టీఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమం ఉపయోగము పెద్ద పెద్ద కంపెనీస్కి వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఒక ఎంఎస్ఎంఈస్ కోసం ఒక పాలసీ మన రాష్ట్రంలో ఉండాలి. అండ్ ఇతర రాష్ట్రాల్లో ఎట్లాంటి పాలసీస్ ఉన్నాయో వాటికంటే కూడా మంచి పాలసీస్ ఉండాలి, మంచి పాలసీస్ ఉండాలి. సో ఈ పాలసీ తయారు చేసే క్రమంలో ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ని అధ్యయనం చేయడానికి సాధారణంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి జీడిపిలో ఎంఎస్ఎంఈ భాగం ఎంత ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ భాగం ఎంత ఉంది, రాష్ట్రం నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ భాగం ఎంత ఉంది, రాష్ట్రంలో కొత్త పేటెంట్స్ ఫైల్ అవుతూ ఉంటే, కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటే దాంట్లో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం ఎంత ఉంది. సో ఇట్లాంటి పరిణామాల మీద ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ని మనము సాధారణంగా బేరీస్ వేస్తాము. సో ఇట్లాంటి అంశాల మీద మన భారతదేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాల్లో మనము ఎక్కడ ఉన్నాము ఇది ముందు విశ్లేషించడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా మనకు తెలిసింది, ఈ 4-5 అంశాల్లో ఏ దాంట్లో కూడా తెలంగాణ మొదట 5వ ర్యాంక్స్లో లేవు. అంటే మనము చాలా కింద కూడా లేము. కానీ ఫస్ట్ 5లో జీడిపి కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఉపాధి కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ కావచ్చు, కొత్త ఐపీస్ కావచ్చు, ఎంఎస్ఎంఈ దృష్టితో చూస్తే మధ్యలో మనము ఉన్నాము. టాప్లో లేము, బాటంలో లేము. కానీ టాప్లో ఎదగాల్సిందిగా ఉంటే మొదట 5 రాష్ట్రాల్లో కానీ, మొదట 3 రాష్ట్రాల్లో కానీ, నంబర్ 1 రాష్ట్రంగా కానీ గుర్తింపు పొందాల్సిందిగా ఉంటే మనము ఏం చేయాల్సిందిగా అవసరం ఉంది. అప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలామంది ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో కలవడం జరిగింది, వాళ్ళ సంస్థలతో కలవడం జరిగింది. కొంతమంది నిపుణులు ఉంటారు, వాళ్ళకి ఎంఎస్ఎంఈ మీద మంచి పట్టు ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు ఎంఎస్ఎంఈ వ్యవహారాన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం సేకరించడం జరిగింది. అండ్ ఒక చిన్న టీం ఏర్పాటు చేశాము ఇండస్ట్రీ శాఖలో. వాళ్ళు స్వయంగా కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్కి వెళ్ళి ఎంఎస్ఎంఈస్ వాడే టెక్నాలజీస్ని అర్థం చేయడం, వాళ్ళ ఫైనాన్సింగ్ లావాదేవీలని అర్థం చేయడం, వాళ్ళు ఈరోజు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు దాని మీద అధ్యయనం చేయడం. వాటన్నిటి ద్వారా మా దృష్టికి ఏం వచ్చింది అంటే 6 రకమైన ప్రధానమైన సమస్యలు ఎదురవుతున్నారు. దాంట్లో మొదటిది ల్యాండ్ ఏర్పాటు చేయడం. అంటే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాల్సిందిగా ఉంటే ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వాళ్ళకి అందుబాటులో అవుతుందో దాంట్లో కొన్ని ఇష్యూస్, కొన్ని సమస్యలు ఎదురవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఉంది ఫైనాన్సింగ్ సమస్య. ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుబడి, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణము వాళ్ళకి రావడంలో అనేక రకమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వాళ్ళకి ఒక సులభతరమైన పద్ధతి ఏర్పాటు చేయడానికి ఏం అవసరం ఉంటుంది. అదేవిధంగా మ్యాన్ పవర్. మన అందరికీ తెలుసు, పెద్ద కంపెనీస్కి ఒక ఐఐటికి వెళ్ళడం, ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళడం, అక్కడ పాస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ని క్యాంపస్లోనే సెలెక్ట్ చేయడం వాళ్ళకి చాలా సహజము. కానీ ఒక ఎంఎస్ఎంఈకి ఒక కాలేజ్కి వెళ్ళి కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం, ఇది ఒక రకంగా చెప్తే ఇది అసాధ్యం అన్నమాట. సో బెస్ట్ టాలెంట్ వాళ్ళు నోచుకోకుండా ఇట్లే వాళ్ళ పనితీరు నడుస్తూ ఉంటుంది. సో మ్యాన్ పవర్, మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఈరోజు ఎంఎస్ఎంఈ రంగానికి వెళ్ళాల్సిందిగా ఉంటే ఏం చేయవచ్చు. రా మెటీరియల్స్,
అదే పెద్ద కంపెనీస్కి రా మెటీరియల్ అవసరం ఉంటే వాళ్ళు ఒక టెండర్ పెడతారు, ఎన్నెన్న మంది నుంచి వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి అండ్ ఏదో ఒక కంపెనీని వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళకి ముడి సరుకులు రావడం మొదలవుతుంది. కానీ ఎంఎస్ఎంఈస్కి రా మెటీరియల్ పొందడం కూడా చాలా ఒక క్లిష్టమైన పనిగా మారుతుంది. సో దాంట్లో ప్రభుత్వం ఏం చేయవచ్చు? అదేవిధంగా టెక్నాలజీ అంటే చాలామంది నిపుణులు మాకు ఏం చెప్పారు అంటే ఈరోజు ఫస్ట్ 5లో మనము లేము. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏముంది అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు వాడే టెక్నాలజీ చాలా పాతకాలంది. అంటే ఒక నిపుణులు ఒక రకంగా జోక్గా చెప్పారు, నేను కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి వెళ్ళాము, మాకు ఏం అనిపించింది అంటే మేము 19వ శతాబ్దిలో ఇప్పుడు అడుగు పెడుతున్నట్టుగా ఆయన చెప్పారు. సో పాత టెక్నాలజీ నుంచి మనము లేటెస్ట్ టెక్నాలజీ వైపు వెళ్ళాల్సిందిగా ఉంటే ఖచ్చితంగా దానికి ఖర్చు ఉంటుంది, కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సిందిగా ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది, కొత్త మార్కెట్స్కి వెళ్ళవచ్చు. సో టెక్నాలజీని మనము ఒక చాలా పెద్ద ఒక ఒక రిసోర్స్గా మనము ఉపయోగించాల్సిందిగా అవసరం ఉంటుంది. సో ప్రభుత్వ పరంగా ఎంఎస్ఎంఈస్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి ఈ టెక్నాలజీ వాడుకోవడంలో ఎట్లాంటి సహాయ సహకారం అందించాల్సిందిగా అవకాశం ఉంది. అదేవిధంగా చివరిలో మార్కెట్స్. సో ఈరోజు ఎంఎస్ఎంఈస్ కొంతవరకే ఒక పరిమిత పరిధిలోనే మార్కెటింగ్ చేయగలుగుతున్నారు. దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్కి అమ్మడం కానీ ఇతర B2B రూపంలో అమ్మకాలు జరుగుతూ ఉంటుంది. కానీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలని పొందడానికి ఏం చేయవచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి అవకాశాలని మార్కెట్ చేసే అవకాశాలని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, కామర్స్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, డిజిటల్ పద్ధతులని ఎట్లా ఉపయోగించుకోవచ్చు. సో ఇట్లాంటి ప్రధానంగా ఈ 6 అంశాలు మా దృష్టికి వచ్చిన దాన్ని మేము ఈ పాలసీలోకి తీసుకువచ్చాము. ఈ 6 అంశాలకి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయ సహకారం ఉంటే, ఇంటర్వెన్షన్స్ ఉంటే మన ఎంఎస్ఎంఈస్ పనితీరు మెరుగుపరుస్తుంది అండ్ టాప్ 5లో కానీ టాప్ 3లో కానీ నంబర్ 1 పొజిషన్ చెందడానికి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో మొత్తం కలిపి ఈ 6 రంగాలకి సంబంధించిన 6 సమస్యలు 6 అంశాలకి సంబంధించిన మొత్తం ఒక 40 రకమైన ఇంటర్వెన్షన్స్ ఈ పాలసీలో తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ పుస్తకం మీకు ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం అందించడం జరుగుతుంది. మన ఇండస్ట్రీ శాఖ వెబ్సైట్లో కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేయవచ్చు. సో ఒకవేళ ఈ బుక్ మీ చేతికి అందలేకపోతూ ఉంటే మీరు ఇంటర్నెట్ ద్వారా అయినా ఈ పాలసీ బుక్ని మీరు సొంతం చేయండి. అండ్ ఈ పాలసీ నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. దీని వెనక ఇందాక మల్సూర్ గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మినిస్టర్ గారు వాళ్ళ అందరూ కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో కాబట్టి వీటిని 100% అమలు చేయడంలో మేము 100% మేము సత్ఫలితం అవుతాము. ఇంకొక విషయం కూడా చివరిలో మీకు చెప్పాలి, మీరు కూడా చాలామంది ఇండస్ట్రీస్ ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా నడుపుతూ ఉంటారు, మీరు ఇట్లాంటి చాలా పాలసీస్ చూసి ఉంటారు. అండ్ చాలామంది మనసులో ఒక రకంగా అనుమానం ఉంటుంది, ఎన్నైనా మనము వాగ్దానాలు చేస్తాము కానీ చివరిలో ఆచరణలో కొద్దిగా కూడా ఫలితం అవ్వదు. అట్లాంటి కూడా అనుభవపూర్వంగా కొంతమందికి ఇట్లాంటి ఒక రకంగా అభిప్రాయం ఉండవచ్చు. కానీ ఈ పాలసీ పుస్తకంలో మీరు చదువుతారు దట్ ఈ పాలసీని నిజాయితీతో అమలు చేయడానికి కూడా ఒక వినూత్నమైన ఒక వ్యవస్థ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక ప్రత్యేకంగా ఒక విభాగము ఇండస్ట్రీ శాఖ అధీనంలో ఏర్పాటు చేస్తున్నాము. అండ్ వాళ్ళు ఎవరికి ఇందాక చెప్పినట్టుగా 40 రకంగా ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, కార్యాచరణ ప్రణాళికల్లో 40 సూత్రాలు ఉంటాయి. ఏ సూత్రం అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉంది, పర్యవేక్షణ ఎవరు చేస్తారు, చివరిలో మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి రిపోర్టింగ్ చేసే బాధ్యత ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆజమాయిషీ ఎట్లా ఉంటుంది. సో చాలా క్షుణ్ణంగా ఈ అమలు చేసే విధానం కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. సో పాలసీలో ఏది పెడుతున్నామో ఒట్టి కాగితం వరకే పరిమితం అవ్వకుండా చాలా చాలా తొందరలో వాటిలో మీరు యాక్షన్ రూపంలో కూడా జరుగుతున్నట్టుగా మీరు చూస్తారు. అండ్ చివరిలో మీ అందరికీ ఒకే విజ్ఞప్తి ఉంది, ఈ పాలసీ చదివిన తర్వాత ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు, ఇంకా ఏదైనా మంచి అభిప్రాయాలు, ఆలోచనలు మీ దృష్టికి ఉంటే ఖచ్చితంగా మాతో పంచుకోవడానికి మీరు ముందుకి రండి. అండ్ తదుపరి కూడా దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే
అనుభవం బట్టి మా అభిప్రాయం బట్టి దీన్ని అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. మరి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి వర్యులకి ఈ పాలసీ తయారు చేయడంలో వారు ఇచ్చిన గైడెన్స్, వారు ఇచ్చిన సపోర్ట్ మాకు చాలా చాలా అమూల్యము. అండ్ వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా, ఆచరణలోకి తీసుకురావడంలో కూడా ఇదే రూపంలో మీ సహాయ సహకారం, మీ సపోర్ట్ కొనసాగుతుంది నేను ఆశిస్తూ, అంతమంది దూర జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంకి వచ్చారు, వారి అందరికీ మరి ఒకసారి నా హార్దిక ధన్యవాదం తెలియపరుస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.